శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ లేకపోవడం అన్యాయమని పేర్కొంటూ మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మార్చి 30న ఉదయం 10 గంటలకు మెలియాపుట్టి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లుగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు తెలిపారు. ముకుందాపురంలో కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఆయన మాట్లాడుతూ జిల్లాల విభజనకు 5 సంవత్సరాలు గడిచినా శ్రీకాకుళం జిల్లాలకు ఐటీడీఏ లేకపోవడం వల్ల ఆదివాసులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాని చేయడం జరిగింది. ఖచ్చితంగా మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ రావాలి. సోదరులారా, ప్రజలారా, జిల్లాల విభజన జరిగి 5 సంవత్సరాలు కావస్తున్నా శ్రీకాకుళం జిల్లాకు ఐటీడీఏ లేకుండా పోయింది. గత పాలకులు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అందరూ కూడా మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ మంజూరు చేస్తామని హామీలు ఇచ్చారు. 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఒక జిల్లాలో మన్యం జిల్లాలో 2 ఐటీడీఏలు ఉన్నాయి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల విభజన చేసినప్పుడు శాస్త్రీయంగా ఆలోచన చేయలేదు, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోలేదు. సీతంపేట మండలంతో కూడిన శ్రీకాకుళం జిల్లా ఉండుంటే ఇక్కడ మనకు ఐటీడీఏ ఉండేది. 5వ షెడ్యూల్ గ్రామాలు ఉండేవి. 5వ షెడ్యూల్లో గ్రామాలు ఉండడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు కూడా అనేకంగా ఆదివాసులకు వచ్చి ఉండేవి. మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఇవ్వాలి. ఇవ్వాలి. గిరిజన గ్రామాలన్నీ ఏజెన్సీలో